హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో ఎండు నెత్తళ్లతో ఇగురు ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఎండు చేపల టేస్ట్ నచ్చిన వాళ్ళకి ఈ కర్రీ అనేది ఒక ట్రీట్ లాగా అనమాట. అస్సలు స్మెల్ రాకుండా అన్నంలోకి కలుపుకుని తింటే అసలు రుచి అదిరిపోయే విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే మనము నెత్తాలని క్లీన్ చేసుకుందామండి. దానికోసం ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ఫాలో అవ్వండి. నేను ఇక్కడ నెత్తాలు హెడ్ అనేది రిమూవ్ చేసి ఒక 70 నుంచి 80 గ్రాముల వరకు ఎండు నెత్తాలు తీసుకున్నాను. వీటిని ఫస్ట్ మనము బాగా వేడిగా ఉన్న ప్యాన్ లోకి వేసేసుకుని మీడియం ఫ్లేమ్ పైన 1 నుంచి 2 నిమిషాల వరకు ఈ విధంగా వేగనివ్వాలి. ఇలా చేయడం వల్ల నెత్తాలకి కొంచెం చెత్త ఇంకా ఇసుక లాంటివి ఉంటాయండి, అదంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. దానికోసం మనం ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతున్నాం. ఇప్పుడు దీన్ని బాగా వేడి వేడి వాటర్ లోకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత స్పూన్ తో కలిపి 1 నిమిషం పాటు అలా కలుపుతూ ఉన్నాం అనుకోండి, మిగిలిన డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. తర్వాత ఆ వాటర్ పారబోసేసి ఫ్రెష్ వాటర్ లో మరొకసారి లైట్ గా అలా రబ్ చేస్తూ కడుక్కోవాలి. మనం హెడ్ రిమూవ్ చేసిన తర్వాత కూడా సైడ్స్ లో ఇలాగా కాస్త బ్లాక్ గా ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసేస్తే మనకు అస్సలు స్మెల్ రాదు. సో మీరు ఒకవేళ ఉన్నట్టయితే అది కూడా రిమూవ్ చేసేసి మరోసారి నార్మల్ వాటర్ తో కడిగి తీసేసుకుంటే నెత్తాళ్ళు అసలు స్మెల్ రాకుండా ఉంటాయి. మీరు కావాలంటే కాస్త పసుపు యాడ్ చేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని ప్యాన్ లోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు మరి ఎక్కువగా వేసుకోకండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక 10-12 అంతే అనమాట, ఎక్కువగా అవసరం లేదు, చేదొచ్చేస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఇవన్నీ బాగా చిటపట్లాడి వేగిన తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిరపకాయని సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసిన తర్వాత చక్కగా వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఈ స్టేజ్ లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ గా దంచి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడండి, అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని కంప్లీట్ గా పొట్టు తీసి వేసేసుకోండి. వెల్లుల్లిపాయలు అయితే కాస్త లైట్ గా వేగాలి అంతే అన్నమాట, మరి ఎక్కువగా వేగనవసరం లేదు. ఇలా యాడ్ చేసే వెల్లుల్లిపాయ రెబ్బలు మీరు కావాలంటే లైట్ గా దంచి కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ రెబ్బలు వేగిన తర్వాత నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, నెత్తలలో ముందే సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. వీటితో పాటు 1 టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసేసి చక్కగా ఉల్లిపాయలు బాగా ఉడికిపోవాలండి, వాటిలోని పచ్చివాసన వెళ్ళిపోవాలి. అలాగే ఉల్లిపాయలు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కాస్త మెత్తపడాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం టమాటాలను యాడ్ చేసుకోవాలి. నేను 2 చిన్న సైజ్ టమాటాలని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మీరు పెద్దది ఉంటాయి కదా, అదైతే 1 యాడ్ చేసుకోండి, లేదా 1.5 వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. టొమాటోలు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి మీరు కర్రీ కన్సిస్టెన్సీ ఎంతైతే కావాలనుకుంటారో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్ని యాడ్ చేసి కలుపుకుంటూ 1 నిమిషం వరకు ఇది మనం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా దంచుకున్న మిరియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్లంతా కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పొళ్ళలో కాస్త పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయేంత వరకు మనం చక్కగా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు, అవే నెత్తాల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కలిపేసి చక్కగా మీరు కావాలంటే ఈ స్టేజ్ లో మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే కన్సిస్టెన్సీ చాలనుకుంటున్నాను కాబట్టి యాడ్ చేయలేదు. ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పైన 5 నిమిషాలు అలాగే వదిలేసేయండి. చక్కగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి వచ్చేసి నెత్తలు కూడా బాగా ఉడికిపోతాయి. ఫైనల్ గా కాస్త కొత్తిమీర తరుగు వేసేసి కలుపుకుంటూ మరో ఒక 2 నిమిషాలు అలా మిక్స్ చేసుకున్నట్లయితే కొత్తిమీర ఫ్లేవర్ కూడా మన ఎగురులోకి బాగా కలుస్తుంది. అంతే అనమాట, టేస్టీగా నెత్తళ్ళ ఎగురు రెడీ అయిపోయింది. రైస్ లోకి భలేగుంటుందండి, ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.